హలో సన్ అబ్దుల్లా మీరు చూస్తున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ చూసారు కదా, పై నెట్వర్క్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎకో సిస్టమ్ మే 14 తారీఖున అనౌన్స్మెంట్ అయితే ఉంది. సో ఈ మే 14 తారీఖున ఎకో సిస్టమ్ అనౌన్స్మెంట్ అంటే ఏంటి? సో రూట్ మ్యాప్, పై నెట్వర్క్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక రూట్ మ్యాప్ అనమాట. ఫ్యూచర్ లో పై నెట్వర్క్ పైకన్ని ఎలా తీసుకెళ్లిపోతూ ఉన్నారు అనేది రేపు అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. టోటల్ ఎకో సిస్టమ్ అంటే పై కేవైసీకి సంబంధించి, సెకండ్ మైగ్రేషన్ కి సంబంధించి, మైనింగ్ కి సంబంధించి అండ్ 100 డి యాప్స్ కి సంబంధించి, సో డొమైన్స్ కి సంబంధించి టోటల్ రూట్ మ్యాప్ అనేది రేపు మే 14 తారీఖున ఎకో సిస్టమ్ని అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. సో ఎకో సిస్టమ్ అనౌన్స్మెంట్ మనకు అప్డేట్ వచ్చిన తర్వాత, సో ఇక్కడ పైకాయిన్ కి సంబంధించి పై ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయితే అయింది అనమాట. పైకాయిన్ కి సంబంధించి ఏ అనౌన్స్మెంట్ వచ్చినా సో ఇక్కడ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎందుకు అవుతుంది అంటే ఇలా, సో ఎవరైతే ఈ క్రిప్టో కరెన్సీలో లీడర్స్ అయితే ఉంటారో, ఎక్కువ శాతం ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి పెద్ద పెద్ద లీడర్స్ గ్రూప్స్ అయితే ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే లక్షల ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నార్మల్ యూజర్స్ ఏమనుకుంటారంటే, అబ్బా పై కాయిన్స్ ప్రైస్, సో పై కాయిన్స్ అనే కాదు, ఏ కాయిన్స్ అయినా కానీ, ఏ కాయిన్స్కి అయినా కానీ ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి కొంతవరకు కమ్యూనిటీ అయితే ఉంటుంది కదా క్రిప్టో కరెన్సీలో. సో చాలా కాయిన్స్కి సంబంధించి కమ్యూనిటీ అయితే ఉంటుంది, ఏ కాయిన్స్కి అయినా కమ్యూనిటీ అయితే ఉంటుంది. సో ఈ కమ్యూనిటీలో కొంతమంది లీడర్స్ అయితే ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసేసరికి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో ప్రైస్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు నార్మల్ యూజర్స్ ఏం చేస్తారంటే, సో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఎక్కువ పెరగొచ్చేమో అనేసి మళ్ళాంటి వాళ్ళు నార్మల్ పీపుల్ కూడా సో ఆన్లైన్లో చూసి సో బై చేయడం మొదలు పెడతారు అనమాట. ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఏజెన్సీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఏం చేస్తారంటే, వీళ్ళు పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత సేల్ చేస్తారు. సో డబుల్ ప్రాఫిట్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు అంతే. ఒక 24 అవర్స్, 48 అవర్స్, 50 అవర్స్ టైం చూసుకుంటారు వీళ్ళంతే. సో ఆ టైం లోపు ఎప్పుడైతే డబుల్ అయితే అవుతుందో వీళ్ళు పెట్టిన పెట్టుబడికి, సో అప్పుడు వీళ్ళు సేల్ చేస్తారు. సేల్ చేయగానే ఆటోమేటిక్గా మళ్ళీ ఆ కాయిన్ వాల్యూ అనేది కాస్త కోస్త డంప్ అయిపోతుంది అనమాట. మళ్ళీ లాంటి వాళ్ళు తెలియక ఏం చేస్తామంటే, సో ప్రైస్ అనేది ఇంక్రీజ్, ఎక్కువ ప్రైస్ పెరుగుతుంది కదా అనేసి మనం కూడా బై చేస్తాం. సో బై చేసిన తర్వాత వాళ్ళు సేల్ చేయగానే సో ప్రైస్ అనేది డంప్ అయిపోతుంది. సో మనం పెట్టిన అమౌంట్కి మనకు ప్రైస్ అయితే రాదు. సో అలాగే వెయిట్ చేస్తూ ఉండిపోవడమే తప్పితే ఏం చేయలేము. సో మీరు కాయిన్స్ అనేవి బై చేసిన తర్వాత 20% కానీ 10% కానీ ప్రాఫిట్ వస్తుంది అంటే కనుక సేల్ అయితే చేసుకోండి. లేదా ఫ్యూచర్ ఆఫ్ మనీ కోసం మనం హోల్డ్ చేసి పెట్టాలి అనుకుంటే మాత్రం సో ప్రైస్ డంప్ అయినప్పుడు మాత్రమే సో మీరు కాయిన్స్ని కొని పెట్టుకోండి. సో అర్థమైందిగా, పై కాయిన్స్ కావచ్చు, వేరే కాయిన్స్ కావచ్చు, ఏ కాయిన్స్కి అయినా కానీ, సో క్రిప్టో కరెన్సీలో ఏ కాయిన్స్ మీరు కొన్నా కానీ ప్రైస్ చాలా డౌన్ ఉన్నప్పుడు మాత్రమే కొని పెట్టుకోండి. పెరిగేటప్పుడు మాత్రం కాయిన్స్ అనేవి కొనమాకండి. సో అర్థమైందిగా, ఏ కాయిన్స్ అయినా కానీ ప్రైస్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మీరు కొనమాకండి. డౌన్ ఉన్నప్పుడే కొని పెట్టేసేయండి. ఒక 3 మంత్స్ కానీ, 5 మంత్స్ కానీ, 1 ఇయర్ కానీ అలాగే ఉంచండి. ఏదో ఒక రోజు దానికి ప్రైస్ అయితే వస్తుంది. అప్పుడు డబుల్ త్రిబుల్ ప్రాఫిట్ వచ్చినా మీరు ఈజీగా సేల్ అయితే చేసుకోవచ్చు. సో పై కాయిన్స్ నిన్న మొన్న దాకా మనకు 50 నుంచి 55, 52, 40, 49 ఆ రేంజ్లోనే ఉంది. సో ఎవ్వరూ బై చేయలేదు. సో ఇప్పుడు ఇంక్రీజ్ ఎలా అయితే పై కాయిన్స్ అయితే పెరుగుతుందో నిన్నటి నుంచి, సో అందరూ పై కాయిన్స్ కావాలి అని కాల్స్ మెసేజ్ అయితే చేస్తున్నారు. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, కొంతమంది సేలర్స్ కూడా వస్తూ ఉన్నారు అనమాట. ప్రైస్ పెరిగేసరికి మేము సేల్ చేస్తామని మెసేజ్లు, కాల్స్ అయితే చేస్తున్నారు. సో ఎవరైతే పై కాయిన్స్ని అమ్మాలి అనుకుంటున్నారో సో మీరు సేల్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు అనమాట. ఈ ప్రైస్లో మీకు మంచి ప్రాఫిట్ అయితే చెప్పుకోవచ్చు. సో మైనింగ్ చేసి పెట్టుకున్న వాళ్ళు మాత్రం సేల్ చేసుకోండి. సో ఫ్యూచర్ ఆఫ్ మనీ కోసం అయితే అలాగే ఉంచుకోండి. సో ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంచుకోండి, ఏం పోతుంది. సో ఫ్రీగా వచ్చిన కాయిన్సే కదా, ఉంచుకోండి. సో ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత డబుల్ త్రిబుల్ ప్రాఫిట్ అయితే చూస్తాం మనము. సో అందుకని ఎవరు పై కాయిన్స్ని మీరు కష్టపడి మైన్ చేసి పెట్టుకున్న కాయిన్స్ని మీరు సేల్ చేసుకోవద్దు. సో ఎవరైతే కొనుక్కొని పెట్టుకున్నారో 50 రూపాయలకి, 60 రూపాయలకి, 55కి, 65కి, 70 రూపాయలకి ఇలా కొనుక్కొని పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక వాళ్ళు మాత్రం సేల్ చేసుకోండి. ఈ ప్రైస్లో మీరు సేల్ చేసుకోండి. సేఫ్ సైడ్లో అయితే ఉంటారనమాట మీరు. సో మళ్ళీ మీరు తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు కొనుక్కోండి. సో అర్థమైందిగా, ఎవరైతే 60, 50, 55కు కొనుక్కొని పెట్టుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడు సేల్ చేసుకోండి. మళ్ళీ రేపు డౌన్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు కొనుక్కోండి. ఇటు సైడ్ మీరు ప్రాఫిట్ తీసుకుంటారు, మళ్ళీ డంప్ అయిన తర్వాత మళ్ళీ కొనుక్కొని పెట్టుకుంటారు, మళ్ళీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ సేల్ చేసుకోవచ్చు. సో అర్థమైందిగా, సో ఎవరైతే పై కాయిన్స్ని సేల్ చేయాలి, అమ్మాలి అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఒక ఆఫర్ అయితే ఇస్తున్నాను నేను. ఈ 3 డేస్ మాత్రమే అనమాట. ఈరోజు 12వ తారీఖు కదా, సో మే 12వ తారీఖు నుంచి 13, 14, 15, 16 తారీఖు వరకు, మే 16 తారీఖు వరకు ఒక ఆఫర్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. సో మీరు పై కాయిన్స్ని సేల్ చేయాలి, అమ్మాలి అనుకుంటే మాత్రం నా నెంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. 9963808793 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. మీ దగ్గర ఎన్ని కాయిన్స్ మీరు సేల్ చేయాలి అనుకుంటున్నారో అన్ని కాయిన్స్ మీరు వాట్సాప్ అయితే చేయండి. ఇక్కడ 2% మాత్రమే నేను నా ప్రాసెసింగ్ ఫీజు అయితే తీసుకొని మీకు సేల్ చేసి అయితే పెడతాను. సో అర్థమైందిగా, సో ఎటువంటి మార్జిన్ అయితే లేదు, కేవలం ప్రాసెసింగ్ ఫీజు
ఎక్స్చేంజ్లో మీకు మీ కాయిన్స్ సేల్ చేసి 2% మాత్రం నేను ప్రాసెసింగ్ ఫీజు అయితే తీసుకుంటాను 2%. సో మిగతా అమౌంట్ మొత్తం మీకు ట్రాన్స్ఫర్ అయితే చేస్తాను. సో పై కాయిన్స్ అనేవి ఎక్స్చేంజ్లో సేల్ చేయగానే మనకు ఐఎన్ఆర్ కరెన్సీ అయితే రావు, మన ఇండియన్ కరెన్సీ అయితే రావు, యూఎస్డిటీ అయితే వస్తాయి. ఆ యూఎస్డిటీ అనేది మీకు ట్రాన్స్ఫర్ అయితే చేస్తా. ట్రస్ట్ వాలెట్ కావాలంటే ట్రస్ట్ వాలెట్కి, సో ఏ సేఫ్ ఫాల్ వాలెట్ కావాలంటే సేఫ్ ఫాల్ వాలెట్కి ట్రాన్స్ఫర్ అయితే చేస్తా. లేదా ఆ యూఎస్డిటీ నేనే బై చేసి ఎవరికైనా సేల్ చేసి డైరెక్ట్గా మీకు ఐఎన్ఆర్ పంపించాలి అంటే కనుక కాస్త టైం అయితే పడుతుంది. సో అర్థమైందిగా, కాస్త టైం అయితే పడుతుంది. సో మీరు పంపించగానే నేను అమౌంట్ అనేది మీకు ట్రాన్స్ఫర్ చేయలేను. సో మీరు పై కాయిన్స్ పంపించిన తర్వాత ఆ కాయిన్స్ మొత్తం ఎక్స్చేంజ్లో సేల్ చేసిన తర్వాత సో అక్కడ యూఎస్డిటీ అయితే వస్తాయి. ఆ యూఎస్డిటీ ఎవరికైనా సేల్ చేసిన తర్వాత అప్పుడు అమౌంట్ అయితే వస్తుంది కదా ఐఎన్ఆర్ కరెన్సీ, అప్పుడు వచ్చిన తర్వాత మీకు మీ అమౌంట్ మీకు ట్రాన్స్ఫర్ అయితే చేస్తా. సో అర్థమైందిగా, కాస్త టైం అయితే పడవచ్చు. 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఒక 5 గంటలు ఒక రోజు కూడా పడవచ్చు. సో అర్థమైందిగా, ఈరోజు మీరు పంపించారనుకోండి పై కాయిన్స్, రేపటికల్లా మీ అమౌంట్ మీకు పంపించడం అయితే జరుగుతుంది. ఒక 24 అవర్స్ టైం అయితే పడుతుంది అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే యూఎస్డిటీ బై చేసే వాళ్ళు కూడా రావాలి కదా, యూఎస్డిటీ బై చేసే వాళ్ళు వస్తే కనుక సో మీకు 24 అవర్స్ లోపు మీ అమౌంట్ మీకు పంపిస్తుంది. సో అర్థమైందిగా, పై కాయిన్స్ని ఎవరైతే అమ్మాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. సో ఇక్కడ నేను మార్జిన్ అంటూ ఏం తీసుకోను, కేవలం ఈ ఎక్స్చేంజ్లో మీ కాయిన్స్ మొత్తం సేల్ చేసి మీకు యూఎస్డిటీ వచ్చిన తర్వాత యూఎస్డిటీ కావాలంటే యూఎస్డిటీ ట్రాన్స్ఫర్ చేస్తా. లేదు యూఎస్డిటీ మీరు సేల్ చేసి ఎవరికైనా వచ్చిన అమౌంట్ మాకు ట్రాన్స్ఫర్ చేయండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అంటే కనుక సో ఇక్కడ 24 అవర్స్ టైం అయితే పడుతుంది. 24 అవర్స్ లోపు మీ అమౌంట్ మీకు ట్రాన్స్ఫర్ అయితే చేస్తా. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు మాత్రం 2% అయితే తీసుకుంటా. సో అర్థమైందిగా. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. సో పై కాయిన్స్ని సో హోల్డ్ చేసి పెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు బై చేయవద్దు. పై కాయిన్స్ ప్రైస్ అనేది మళ్ళీ మే 15, 16 తారీఖు తర్వాత మళ్ళీ డౌన్ అయితే అవుతుంది. అప్పుడు కొని పెట్టుకోండి. సో అర్థమైందిగా.